నిజం కాస్త ఆలస్యంగా గెలుస్తుందేమో, కానీ నిజం ఎప్పటికైనా ఎలాగైనా గెలుస్తుంది, అది ఒడ్డుకు ఎలాగైనా చేరుకుంటుంది అంటుంటారు. ఇప్పుడు అదే జరిగింది. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి కూడా ఈసీ చేస్తున్న నిర్వాహకన, ఈసీ ఆలోచన విధానం, ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక పార్టీకి, ఒక కూటమికి బాగా మద్దతుగా ఉంటున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ వాటిని ఎక్కడికెక్కడ చెక్ పెడుతూ వాటిని తిప్పికొడుతూ ముందుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. తాజాగా కూడా పోస్టల్ బ్యాలెట్ రూల్స్పై హైకోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే వైసీపీకి. అయితే తాజాగా కోర్టుకు వెళ్ళిన వైసీపీకి ఒక మంచి తీపి కబురు అందింది. బ్యాలెట్ పై ఆర్ఓసీ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ఒక్కసారిగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈసీ కూడా దిగి వచ్చింది. అవును, పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన ఆదేశాలను తాము వెనక్కి తీసుకుంటున్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. పోస్టల్ బ్యాలెట్ పై ఒట్టి సంతకం ఉంటే చాలని దేశంలో ఎక్కడా లేని వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. ఎన్నికల కమిషనర్ మీనా ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొస్తూ కోర్టుకు తెలపడం జరిగింది. చంద్రబాబు లెటర్ రాయడం, ఈయన ఎస్ బాస్ అనడం, దేవుడు కంటే దెబ్బ గురువు రిక్వెస్ట్ చేస్తే దేవుడు కొట్టే దెబ్బ గురువు రిక్వెస్ట్ చేస్తే ఉపయోగం కూడా లేదు, కోర్టుకు వెళ్ళాలని మనం అనుకుంటున్నాం కదా, కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, ఎంతో సంతోషంగా ఉంది, ఇది రాయలసీమ బిడ్డరా అంటూ చాలామంది వైసీపీ నాయకులు, శ్రేణులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఏదైనా కోర్టులో జరిగే న్యాయం, దానికి వచ్చే కిక్కే వేరప్ప. చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు వైసీపీకి ఫేవరబుల్గా జరిగిన ఈ ఒక ఉత్కంఠ పోరు ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన ఆదేశాలను తాము వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలపడం అంటే ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉంటుందా అంటున్నారు ఇప్పుడంతా కూడా. ఏదేమైనప్పటికీ కూడా పక్కా ప్రణాళికతో ఓటింగ్ ప్రక్రియ ఒక్కటి ముగించుకుంటే దాని తర్వాత వచ్చే తీర్పు, ఆ తర్వాత వచ్చే సంబరాలను ఆపేదానికి ఏ శక్తి అడ్డుకునేది ఉండదు అంటున్నారు వైసీపీ నాయకులు. అప్పటిదాకా కాస్త ఓపికతో ఉండాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంటుందని, జాగ్రత్తగా పోలింగ్ ఏజెంట్లు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఉత్కంఠతో పర్ఫెక్ట్గా పనిచేస్తే తప్ప ఈ ఒక యుద్ధంలో గెలుపు మనది కైవసం చేసుకునేందుకు మరికొద్ది గంటలే దాగి ఉన్న సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఏపీ సీఈఓ వివాదాస్పద మెమో వెనక్కి తీసుకోవడం, ఇలాంటివి ఎన్నో కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతకుముందు డిక్లరేషన్ పై సిల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందన్న సిఈసి దేశంలో ఒకలా, ఆంధ్రప్రదేశ్లో మరోలా రూల్స్ను మార్చి మెమో ఇచ్చిన సీఈఓ మీనాకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది కోర్టు. ఎలాగో కోర్టుకు వెళ్ళాక ఇది వాపస్గా తిరిగి దిగి వచ్చి వాళ్ళు ఇది రివర్స్ తీసుకోవడం కూడా విశేషం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.